ఈ కుర్రాడు మూలికల కోసం అడవికి వెళ్ళగా ఇతడి దగ్గరకు పెద్దని పాము వచ్చేస్తుంది. అప్పుడు ఇతడు ఒక్కసారిగా ఆ పామును పట్టుకుని దాని మెడను కొరికి చంపేస్తాడు. ఇంతలో ఇతడి చేతిలో ఉన్న మూలిక ఒక్కసారిగా మెరిసి ఆ మూలికలోని శక్తి ఈ కుర్రాడిలోకి వెళ్తుంది. ఆ తరువాత ఇతడు ఈ చనిపోయిన పామును తన సంచిలో వేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో ఒక ధనిక అమ్మాయి కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ఈ కుర్రాడు ఆమెకు ఏమైందని అడుగుతాడు. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమైతే నీకేంటి, మర్యాదగా ఇక్కడ నుండి పో అంటూ తిడుతూ ఉంటాడు. కానీ ఈ కుర్రాడు ఈ అమ్మాయి పరిస్థితి చూసి ఈమెను ఏ పామో కాటువేసి ఉంటుందని, త్వరగా వైద్యం చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉందని, ఆమెకు నయం చేద్దామని ఆమె దగ్గర కూర్చోబోతుండగా ఆ ధనిక కుర్రాడు నీ మురికి చేతుల్ని నా లవర్ మీద పెట్టకని ఆ కుర్రాడికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ పక్కనే ఉన్న స్నేహితురాలు అతడు ఈ అడవిలో తిరిగే గ్రామస్తుడిలా ఉన్నాడు, ప్రమాదం జరగకముందే అతన్ని వైద్యం చేయనిద్దామని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమె నాడిని చూస్తూ ఉండగా మళ్లీ ధనిక కుర్రాడు ఇతన్ని కొట్టడానికి రాగా ఈ కుర్రాడు తన శక్తులతో ఆ ధనిక కుర్రాడిని ఫ్రీజ్ చేస్తాడు. అలాగే ఇతడు ఈమె ఒంటిలోకి విషం చేరిందని తన శక్తులను ప్రయోగిస్తూ ఈమె ఒంట్లోని విషాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఈమెను పక్కకు జరిపి ఆమె ఛాతీ దగ్గరకు తన వేళ్లను పెడుతూ ఉంటాడు. కానీ వారిద్దరూ నువ్వేం చేస్తున్నావని ఇతడి మీద రివర్స్ అవుతారు. కానీ ఈ కుర్రాడు మీరేం కంగారు పడకండి అంటూ ఆమె మెడ మీద చేతిని పెట్టి ఒంట్లో ఉన్న విషాన్ని మొత్తం లాగేయగా ఈ అమ్మాయికి ఒక్కసారిగా స్పృహ వస్తుంది. అప్పుడు ఇతడు ఈమెను పైకి లేపి ఆ ధనిక కుర్రాడి మీద ఉపయోగించిన మంత్రాన్ని వెనక్కి తీసేసుకోగా అతడు మళ్లీ కదులుతూ ఉంటాడు. కానీ ఆ తర్వాత వీళ్ళకి ఎలాంటి ప్రమాదం ఎదురైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.